మాకు తెలుస్తుంది. చూడాలి రేపు అన్వేష్ దీని మీద మళ్ళా ఏ రకంగా పూనుకుంటాడు, ఏ రకంగా సిగమూగుతాడు అనేది ముందు చూద్దాం. కవితకు తెలియకుండానే మనసులో మాట బయటికి వచ్చింది. ఏమొచ్చింది? జగనా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సామాజిక తెలంగాణ అంటూ కొత్త రాగం తీసుకుందని ధ్వజమెత్తారు. సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అధికారం పోయిన తర్వాత చాలా పెద్ద మాటలు కవిత మాట్లాడుతుంది. ఇవన్నీ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకులేవా? మీ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు సామాజిక తెలంగాణ గుర్తుకు రాలేదా? అధికారం పోగానే సామాజిక తెలంగాణ గుర్తుకు వచ్చిందా అంటూ మండిపడ్డారు జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక ప్రజా పరిపాలన కొనసాగుతుందని, తెలంగాణలో గొంతు విప్పు మాట్లాడే స్వేచ్ఛను తెలంగాణ ప్రభుత్వమే ఇచ్చిందన్నారు. ఆ స్వేచ్ఛలోనే కవిత గొంతు కూడా మాట్లాడుతుందన్నారు. కొత్త రాగాలు ఎంచుకొని నటించడం కవిత కుటుంబానికే సాధ్యమని, కేసీఆర్ది నటనతో కూడిన పాలన అని, కాంగ్రెస్ ప్రభుత్వంది ప్రజాపాలన అని స్పష్టం చేశారు. ఎవరికైనా నష్టం జరిగేదే స్వేచ్ఛగా ఇందిరా పార్కు దగ్గర నిరసన చేసే స్వేచ్ఛ కాంగ్రెస్ ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను కోరుకున్నారు. అందుకే మా ప్రభుత్వం స్వేచ్ఛను ఇచ్చింది. ఇందిరా పార్కు మాత్రమే కాదు, ఏ జిల్లా కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళినా నిరసన చేసే స్వేచ్ఛ ఇచ్చింది. సామాజిక తెలంగాణ కోరుకుంటే కులగణన చేసి సామాజిక తెలంగాణ సాధిస్తున్నాం. కొత్త సిలబస్తో తెలంగాణ ప్రజలను మోసం చేసేలా మీ ప్రకటన ఉంది అన్నట్టుగా ఇక జగన్న ఇక గిట్లా కవితమ్మ మీద ఇప్పుడు సామాజిక రాగం. 10 ఏళ్ల రాజ్యంలో 10 ఏళ్ళు కేసీరావు తెలంగాణ సంపదను మొత్తం దోపిడీ చేస్తుంటే, తెలంగాణను మొత్తం తెర్లు చేస్తుంటే, మరి చేసినాక ఇయ్యాల అప్పుడు రాని సామాజిక తెలంగాణ వాళ్ళు అయ్యనే కదా 10 ఏళ్ళు రాజ్యం వేరింది. మరి ఆయలు ఎక్కడ పోయింది ఈ సామాజిక తెలంగాణ? ఇప్పుడు ఎందుకు నోరు విప్పి ఈ రకంగా ఆంబయం వెళ్ళబోసుకుంటుంది కవితమ్మ అని మరి జగన్న ఈ రకంగా మొత్తానికి ఆంబయం వెళ్ళబోసుకుంటుండు. ఆర్థిక సవాళ్ళు మహాపత్రికలో గీ కథ ఉంది. చలో నమస్తే తెలంగాణ. బాసరలో నెత్తుటి ఘోష. అరే వేద విద్యార్థికి తీవ్ర గాయాలు, తప్పిన ప్రాణాపాయం, పాఠశాల నిర్వాహకుల పొంతన లేని సమాధానాలు, 40 రోజులు దాటిన పురోగతి లేని పోలీస్ దర్యాప్తు, ప్రత్యక్ష సాక్షిగా ఉన్న విద్యార్థి కరెంటు షాక్తో మృతి. తెర వెనుక ఎవరున్నారు? అసలు ఏం జరుగుతున్నది? సాక్ష్యాలు మాయం, అంతా అనుమానాస్పదం, నిజాలు నిగ్గుదేల్చాలని వెల్లువెత్తుతున్న డిమాండ్లు. బాసర తెలంగాణలోనే కాదు దేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దేశవ్యాప్తంగా పురాతన సరస్వతి దేవాలయాలు కేవలం మూడు ఉంటే అందులో ఒకటి బాసరలో ఉన్నది. అమ్మవారి విగ్రహాన్ని సాక్షాత్తు వేదవ్యాస మహర్షి ప్రతిష్ఠించారని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ మండల దీక్షలతో అనుష్ఠానం చేస్తే సాక్షాత్తు సరస్వతి అమ్మవారు కలలో ప్రత్యక్షమై నాలుకపై బీజాక్షరాలు రాస్తుందని, అటువంటి వ్యక్తులు గొప్ప పండితులు అవుతారని చెప్తుంటారు. చదువుల తల్లి నిలయం, లక్షలాది భక్తుల ఆరాధ్య స్థలమైన బాసర నేడు అవాంఛనీయ శక్తులకు ఆలవాలంగా మారింది. నేరాలకు ఘోరాలకు నిలయమవుతున్నది. ఆంధ్ర నుంచి వచ్చిన ఒక వ్యక్తి స్వామీజీ ముసుగులో స్థాపించిన కేంద్రం పలు వివాదాలకు కారణమవుతున్నది. ఆ స్వామీజీ ఆశ్రమంలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తీవ్ర అనుమానాస్పదంగా కనిపించడమే కాదు, బాసర ప్రతిష్టకు భంగకరంగా మారాయి. ఈ సంఘటనల్లో ఒక చిన్న పిల్లవాడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా మరొక బాలుడు ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. వాళ్ళిద్దరూ బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు కావడం గమనార్హం. అయినా
అధికార యంత్రాంగం అవసరమైన మేర స్పందించడం లేదు. బీసీలకు మద్దతుగా ఉంటామని చెప్తున్న అధికార కాంగ్రెస్, స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై నోరు మెదపకపోవడమే కాకుండా ఏపీ నుంచి వచ్చిన వ్యక్తికి అండగా నిలుస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోట్లాది మంది భక్తి విశ్వాసాలతో ముడిపడిన బాసరలో అసలు ఏం జరుగుతున్నది? వేదఘోష జరగాల్సిన బాసరలో నెత్తుడి ఘోషకు కారణాలు ఏమిటి అనేది మరి నమస్తే తెలంగాణ వాళ్ళకి ఈ రకంగా రాసుకొచ్చారు. అసలు ఏం జరిగింది? మణికంఠ మృతి ప్రమాదమా, హత్య అనేది చూద్దాం. ఏదైనా సరే వీళ్ళు ఏది రాసినా నిజం అనేది నిప్పు లాంటిది. నిజాలు బయటకు వచ్చే రోజు ఉంటుంది. ఆ నిజం ఎప్పుడు రావాలనో అప్పుడు ఆ కాలం నిర్ణయిస్తుంది. తొందరపడకు, కాలం నిర్ణయిస్తుంది అనేది ఉన్నది. మరి చూద్దాము వీళ్ళు రాసుకొచ్చిన ఈ కథలో నిజమేందో అబద్ధమేందో చూద్దాం మునుముందు. సన్నాల రైతుకు సున్నం, బోనస్ చెల్లింపు